హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియో, విరజాజి పూలు ఎక్కువ పూయాలి అంటే అప్పుడప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి, 20 రోజులకు ఒకసారి. అదేమిటి అన్నది చూపిస్తాను ఈ వీడియోలో. మన ఇంట్లో తయారు చేసుకునే, సులభంగా చేసుకునే లిక్విడ్ అన్నమాట ఇది. మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. ఇక మొదటి నుంచి చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది లీటర్ వాటర్ తీసుకుని, మనం ఇంట్లో ఆవాలు ఉంటాయి కదండి, అది పౌడర్ చేసి 1 స్పూన్, లీటర్ వాటర్లో 1 స్పూన్ వేసానండి. ఆ వాటర్కి 1 లీటర్కి 2 లీటర్ల వాటర్ కలిపాను, ఎక్కువే కలిపాను. ఇంకా ఎక్కువ కలుపుకున్నా పర్వాలేదు. ఈ వాటర్ ఒక మగ్గుడు విరజాజి మొక్కకి ఇవ్వాలన్నమాట. ఇదిగోండి, ఇది లవంగం విరజాజి అన్నమాట. మొక్క ఇది తీగ కాదు, మొగ్గ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఇలా మొక్కలా పెరుగుతుంది. ఇది 365 రోజులు వస్తుంది. చాలాసార్లు వీడియోలో చూపించాను. లవంగం విరజాజి అంటారు. ఇక ఇది ప్రతి కొమ్మకి మొగ్గలు వేసిందండి, ఫుల్గా ఉంది బ్లూమింగ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఇలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే పువ్వులు బాగా పోస్తాయి. చెట్టు నిండా ఉన్నాయండి మొగ్గలు, చూస్తున్నారు కదా. ఇలాగ ఇప్పుడు నేను తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజరు 2 మగ్గులు ఇవ్వాలండి. ఇంత సైజు అంటే మొక్కను బట్టి ఇచ్చుకోవాలి. చిన్న మొక్క అయితే 1 డబ్బా చాలు, పెద్ద మొక్క అయితే 2 డబ్బాలు ఇవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా మొగ్గలు ఎన్ని ఉన్నాయో, కొమ్మకి ఉన్నాయి. మీకు కూడా ఇలా పుయ్యాలి అంటే 20 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మార్చి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. నేను ఒక్కొక్కటి వీడియోలు పెడుతూనే ఉన్నాను, అవి చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా పోసేయచ్చు. ఇంకో మగ్గుడు పోస్తానన్నమాట. ఇంకో మగ్గుడు పోస్తున్నానండి, 2 మగ్గులు అవుతాయి. ఇంత మొక్కకి 2 మగ్గులు సరిపోతుంది. మీరు కూడా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. బీట్రూట్ జ్యూస్ కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.